నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆందోళన చేపట్టింది. ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని సిపిఐ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు డోన్ నియోజకవర్గ కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర ప్రైవేట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పీపీపీ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఏర్పాటైనటువంటి కాలేజీలన్నీ కూడా 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కొనసాగించాలి. పీపీపీ విధానాన్ని రద్దు చేయడంతో పాటు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో దళితులు అలాగే ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వైద్య విద్య అందాలనుకుంటే ప్రభుత్వమే మెడికల్ శాలలు కొనసాగించాలి. ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఈ మెడికల్ కాలేజీలు పోతాయో ఈ ఒక మెడికల్ కాలేజు ప్రైవేటీకరణ వెనకల పెద్ద స్కామ్ ఉంది, పెద్ద కుట్ర ఉంది. పేదవాళ్లకు దళితులకు వైద్య విద్యలను దూరం చేసే కుట్ర ఉంది. ఇది సిపిఐ పార్టీగా ఆరోపణ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఏం చేసింది? ఈరోజు ఒక కళాశాల ఏర్పాటుకు దాదాపు 10 నుంచి 20 ఎకరాల భూమి కేటాయిస్తుంది. కానీ ఈ భూమి ఏదైతే పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్లకు 100 రూపాయలకి ఎకరా ప్రకారంగా లీజుకు ఇస్తా ఉంది. దీని వెనుక పెద్ద స్కామ్ జరగబోతా ఉంది. అలాగే ఒక మెడికల్ కాలేజీ కొనసాగించాలనుకుంటే సీట్లు కావాలనుకుంటే ప్రైవేట్ పరం చేస్తే దళితులకు ఎస్సీ ఎస్టీలకు బీసీ మైనార్టీలకు ప్రైవేట్ కాలేజీ ప్రాంతంలో సీట్లు రావు. వాళ్ళకు కావాలనుకుంటే ₹1 కోటి పెట్టి సీటు పొందాల్సినటువంటి వస్తుంది. ఇది వైద్యాన్ని పేదోడికి దళితులకు అందగొడి చేసే కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని సిపిఐ పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఒక మెడికల్ కాలేజీ నడవాలనుకుంటే దాదాపు 500-600 మంది స్టాఫ్ కావాలి. అది కావాలనుకుంటే ఒక సంవత్సరానికి వచ్చేసి దాదాపు 700 కోట్ల డబ్బులు ఖర్చు అవుతుంది. ఈ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది, లేకుంటే ప్రైవేట్ వాళ్ళే యాజమాన్యం చెల్లిస్తా అనేది క్లారిటీ లేదు. దీని వెనక పెద్ద స్కామ్ ఉంది. అంటే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రైవేట్ వాళ్ళు ఇస్తారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జీతాలు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.